కమిషన్ల కాళేశ్వరం, ప్రతి పనికి ముడుపులు ముట్టజెప్పిన ఏజెన్సీలు, ఇంజనీర్లు మొదలు నాటి ప్రభుత్వ పెద్దల దాకా అందరికీ వాటా. ఇందుకోసమే ఆగమేఘాల మీద అంచనాల పెంపు. ప్రాథమికంగా నిర్ధారించిన కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్. పరిపాలన అనుమతులు లేకుండానే కాంట్రాక్టర్లకు చెల్లింపులు, పనులు పూర్తి కాకుండానే వర్క్ కంప్లీషన్ సర్టిఫికేట్లు, అంత పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే వ్యవహారం. క్వాలిటీ కంట్రోల్, మెయింటెనెన్స్ గాలికి. పంప్ హౌస్ పనుల్లోనూ భారీగా అవకతవకలు. అన్ని ఆధారాలతో రిపోర్ట్ రెడీ చేసిన జ్యుడిషియల్ కమిషన్. కాగ్ లేవనెత్తిన అంశాలు సహా అన్ని వివరాలు పరిగణలోకి వచ్చే నెల చివరిలో లేదంటే మార్చిలో సర్కారుకు నివేదిక. ఏదైతే మనం ముందు నుంచే చెప్పుకుంటాం, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి తీసుకొచ్చినటువంటి ప్రాణహిత చేవెళ్ళ పథకాన్ని, దాని డిపిఆర్ను మార్చి కాళేశ్వరం ప్రాజెక్టు కింద దీన్ని నామకరణం చేసి దాని యొక్క కాంట్రాక్టర్లు కూడా మొత్తం మళ్ళీ మార్చి పనులు స్టార్ట్ చేసిందే కమిషన్ల కోసమని గతంలో ప్రతిపక్ష నేతలు కోరినరు. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ కూలిపోవడానికి కూడా ప్రధాన కారణం మళ్ళీ చెప్తున్నాం, ఈ దొంగలంతా కలిసి కల్వకుంట్ల కుటుంబం కలిసి అందుట్లో భారీ ఎత్తున ముడుపులు తీసుకోవడంతో మరి ఆ కాంట్రాక్ట్ గిట్టుబాటు కాక నాసిరకం పనులు చేసిండు. మీరు ఆలోచన చేయలే మిత్రులారా, ఈ దేశంలో కట్టినటువంటి అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. ముఖ్యంగా మన రాష్ట్రంలో తీసుకుంటే జూరాల కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, డిండి కావచ్చు, పులిచింతల కావచ్చు, ఎస్ఆర్ఎస్పి కావచ్చు, మంజీరా, సింగూరు, కడెం ప్రాజెక్టు, ఇట్లా చెప్పుకుంటే కొన్ని వందల ప్రాజెక్టు, వేల ప్రాజెక్టులు ఈ దేశవ్యాప్తంగా నిర్మించబడ్డాయి. ఎటువంటి సాంకేతికత లేని సమయంలోనే శ్రీశైలం ప్రాజెక్టును 60 ఏళ్ల కింద కట్టిండ్రు మిత్రులారా. 60 ఏళ్ల కింద కడితే 2009లో 20 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన టైంలో. అంత వరదని కూడా తట్టుకొని ఆ ప్రాజెక్టులు నిలబడితే మరి ఏం లేని దానికి గోదావరి మీద ఇల్లు కట్టినటువంటి ఈ పీకుడుగాలు కట్టినటువంటి మేడిగడ్డ ప్రాజెక్టు కుప్పగూలిపోయింది. దీనికి కారణం కథ కర్మ క్రియ ఎవరంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. నిజంగా చెప్పుకోవాలంటే కాంట్రాక్ట్ సంస్థని కూడా మనం తప్పు పట్టలేము. ఎందుకంటే ఎల్ఎన్టీ అనేటటువంటి సంస్థ ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి సంస్థ, అసలు ఎటువంటి రిమార్క్ లేని సంస్థ. అటువంటి సంస్థని కూడా ఏమవుతుంది రాబాయ్, నేను చెప్పినట్లా కట్టు, నా కమిషన్ ఎక్కడ రావాలంటే నీవు రూల్స్ ప్రకారం కడితే ఎట్లా అవుతుందిరా అని వాడిని బెదిరించి మరి ఎటువంటి దాని మీద అవగాహన లేనటువంటి ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళంతా దాంట్లో తలదూర్చి ఇంజనీర్ల యొక్క వాళ్ళని పక్కకు నెట్టి వాళ్ళు చెప్పింది తినకుండా వీళ్ళు ఎట్లా చెప్తే ఎట్లా చేస్తే మా కమిషన్ ఎక్కడ వస్తుంది రాబాయ్ అని చెప్పి వాళ్ళని బెదిరించి నాయానో భయానో ప్రతి ఒక్కరికి కాంట్రాక్ట్, ప్రతి ఒక్కరికి కమిషన్ అంట. మరి అందరు కమిషన్ తీసుకుంటే కట్టేటోనికి ఏం మిగులుతుందా? అందుకే వాడు నాసిరకం కట్టిండు. వీళ్ళ పుణ్యమానని ఎల్లేంటోనికి కూడా చెడ్డ పేరు వచ్చింది. ఈ రకంగా ఉంటుంది వీళ్ళది. ఎల్లేంటోని మీద వాడిని వదిలిపోయి ఐఏఎస్ అధికారులు జైల్లో కోవట్రి చూడు. ఫార్ములా 1లో కావచ్చు, సోమేష్ కుమార్ కావచ్చు, ఫోన్ ట్యాంపరింగ్ కేసులో కావచ్చు, ఎవరిని వదిలినరు వీళ్ళు. అసలు వీళ్ళ దొంగతనానికి ఈ రకంగా ప్రతి ఒక్కరి మీద ఒకరి దగ్గర కమిషన్ తీసుకున్నారట. ఇంజనీర్లు, ప్రభుత్వ పెద్దలు, ఉద్యోగులు, పరిపాలన అందరుగా ఏది లేకుండా కూడా మళ్ళీ అనుమతులు ఇచ్చిర్రంట. నేటి నుంచి మళ్ళీ ఓపెన్ కోర్టు. మంగళవారం నుంచి కాళేశ్వరం కమిషన్ మళ్ళీ ఓపెన్ కోర్టు నిర్వహించనుంది. ఫైనాన్స్ సెషన్ సిఎస్ రామకృష్ణారావు ఇతర ఆర్థిక శాఖ అధికారులను పిలువనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ఫైనాన్స్ వ్యవహారాలపై ప్రశ్నించే అవకాశం ఉంది. అదేవిధంగా వి ప్రకాష్ నిర్మాణ ఏజెన్సీలను ఈ దఫా విచారిస్తామని కమిషన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. మాజీ ఈ ఏజెన్సీలను మరోసారి ఓపెన్ కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. ఇటు విచారణ చేస్తూనే ఎప్పటికప్పుడు రిపోర్ట్ తయారీలో కమిషన్ నిమగ్నమైంది. ఇప్పటి వరకు జరిగిన విచారణపై 204కు పైగా పేజీల రిపోర్ట్ను రెడీ చేసి పెట్టుకున్నట్లు తెలిసింది. ఏదైతే కాళేశ్వరంకి సంబంధించినటువంటి ఎంక్వైరీలో ఓపెన్ కోర్టు పెట్టి మొత్తం రికార్డులు తీసుకుంటున్నారంట. అంత దొంగలు బయటకు వస్తారు. 200 పేజీలకు సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా తయారు చేసినారంట. ఇది కాళేశ్వరానికి సంబంధించినటువంటి. ఈ కాళేశ్వరం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. మనం గతంలో కూడా చెప్పినాం, ఈ కాళేశ్వరంలో ఎటువంటి అవినీతి జరిగింది, దీని డిజైన్ ఎందుకు మారుస్తున్నావు, నీ పామ్ హౌస్లకు నీళ్లు రావడానికి
ఈ కాళేశ్వరాన్ని నిర్మించుకున్నామని మేము పాట రాస్తే మా మీద కూడా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినాం. ఈరోజు కూడా ఆ కేసుకు తిరుగుతున్నాం. గలగల్ల పారెటి గంగమ్మ తల్లినే నీ ఫామ్ హౌజులోనికి మళ్లించినావయ్యా. కాళేశ్వరం తోటి 100 ఎకరాలు ఫామ్ హౌజు లోపల పండించినావయ్యా. ఎట్లుండే మీ బతుకులు గతమంతా తెలంగాణ రానప్పుడు. 7 ఏళ్ల ఈ పొద్దులో మీ ఇంట 1000 కోట్ల ఆస్తులు. తండ్రికొక ఫామ్ హౌజు, కొడుకుకొక ఫామ్ హౌజు, బిడ్డకొక ఫామ్ హౌజు నేడు. అల్లుడు వారిషు సంతోషులేమో అంబానీ ఆదానీలకు పోటీ నేడు. గలగల్ల పారెటి గంగమ్మ తల్లినే నీ ఫామ్ హౌజులోనికి మళ్లించినావయ్య. ఎట్లుండే మీ బతుకులు గతమంతా పాసుపోటు బ్రోకర్లు. ఎట్లుండే మీ బతుకులు గతమంతా డొక్కు స్కూటరు రైడులు. ఇట్లా మీరు చేసిన అవినీతి మీద మేము ప్రశ్నిస్తే మా మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండ్రు. సరే, మీరు ఎన్ని చేసినా పాపం పండుతుంది. దేవుడు అనేటటువంటి వాడు ఉంటాడు. నేచర్ కరప్షన్ చేస్తుంది. మీరు చేసినటువంటి పాపాల్లో మీరే ఈరోజు తోడుకొని గుంతలో పడ్డారు. ఇది కాళేశ్వరానికి సంబంధించినటువంటి ప్రధాన వార్తలు.